ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. గుండెపోటుతో అలీ కన్నుమూత. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ యూటీఎఫ్ కన్వీనర్, అకౌంట్స్ కన్వీనర్ గా పనిచేస్తున్న మహమ్మద్ అలీ గారు గుండెపోటుతో మరణించడం అయితే జరిగింది. అయితే దీనిలో విషాద ఘటనలు వెలికి చూడడం జరుగుతుంది. కూతురు పెళ్లి కోసం హైదరాబాద్ లో ఒక షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తున్న అతను అక్కడికక్కడే గుండెపోటుతో కన్నుమూయడం జరిగింది. ఇతని మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పించడం జరుగుతోంది. కన్న కూతురు పెళ్లి బట్టల కోసం వెళ్లిన కన్న తండ్రి అక్కడికక్కడే గుండెపోటుతో మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు చలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తీవ్రంగా రోరించడం అయితే జరిగింది. ఇతని మృతికి సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఇది ఒక కన్న కూతురుకు తీరని లోటుగాని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా డి శ్రీనివాసరావు గారు కూడా గుండెపోటుతో మరణించడం అయితే జరిగింది. ఇతను కాంగ్రెస్ నుంచి మంత్రిగా, టీపీసీసీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన వ్యక్తి. ఏది ఏమైనా గుండెపోటుతో ఈ విధంగా మృత్యువాత చెందడం రాష్ట్రంలో, దేశంలో తీవ్రంగా కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు.